నేను చాలా సభలకు వెళ్తూ ఉంటాను, చాలా మందితో ఉంటూ ఉంటాను. కానీ సాయిబాబా నాకు బాగా తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక చాలా తెలుసు. ఎందుకంటే ఒక మనిషి పరిపూర్ణం అవ్వాలి అంటే ఎన్ని కోణాలలో పూర్తులు చేసుకురావాలో అవన్నీ పూర్తులు చేసుకున్నానని చెప్పి నాకు ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో తాను తన భార్యాపిల్లలే కాకుండా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, వాళ్ళ పిల్లల్ని కాకుండా స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడి మీద ఆయన దృష్టి పెట్టగలిగాడంటే ఎంత విశాల దృక్పథం ఉంటే ఒక మనిషి పరిపూర్ణుడు అవ్వగలడు అనడానికి సాయిబాబాయే నిదర్శనంగా నాకు కనిపించాడు. నేను చాలా వాటికి ఆల్మోస్ట్ 400 మంది రిటైర్మెంట్ బైబిల్ అటెండ్ అయి ఉంటాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అయింది ఏంటంటే సాయిబాబా రెగ్యులర్గా నాకు తెలుసు ఒకటిగా మాట్లాడు. మేమిద్దరం ఒకే ఒక కవితలో మాట్లాడుతున్నాం. అదేంటంటే ఏదో ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి సాయిబాబా నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఉండే చెప్పాను నా విధానం ప్రకారం. మనం ఎందుకు భయపడాలయ్యా, వాడు తప్పు చేస్తే తెగేసి మామూలు చెప్పు, అది అమ్మాయి అయితే మనకేంటి, వాడు తప్పు చేసేది కాబట్టి నిలబెట్టాను. దాంట్లో ఏమీ తేడా లేదని 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడి ఖచ్చితంగా వెళ్ళలేదు. అంటే ఏంటి, ఎంతో ధైర్యం ఉన్నవాడే చేయగలడు. ఆ ధైర్యం ఉండడానికి ఏంటంటే చాలా లక్షణాలు ఉండాలి. ఎందుకంటే చెప్పే దాంట్లో అవసరం ఉండకూడదు, చేసే పనిలో నిబద్ధత ఉండాలి, ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకోగలిగి కెపాసిటీ ఉండాలి. ఈ 3 సమృద్ధిగా సాయిబాబాలో ఉన్నాయని ఆ రోజు నేను నమ్మాను. ఇవాళ సంపూర్ణమైన వ్యక్తిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సాయిబాబా గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. యూ హ్యావ్ బికమ్ ఏ కన్సర్న్ విత్ ఇన్ ఎ షార్ట్ టైం. థ్యాంక్ యూ టు ఆల్.